వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో పిరమిల్ ఫార్మా ఈ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిరమిల్ ఫార్మా లిమిటెడ్ పార్ట్ ఆఫ్ పిరమిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అండ్ కంపెనీ 3 మేజర్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి కంపెనీకి అయితే. ఒకటి కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సిడిఎంఓ, అండ్ రెండోది కాంప్లెక్స్ హాస్పిటల్ జెనరిక్స్ అండ్ కన్స్యూమర్ హెల్త్ కేర్ మూడోది. అండ్ కంపెనీ ఫార్మా స్పేస్లోకి ఎంటర్ అయింది 1988లో అండ్ నికోలస్ ల్యాబొరేటరీస్ని అక్వైర్ చేసుకోవడం ద్వారా. సో పిరమిల్ ఫార్మాలో ఆల్మోస్ట్ డీమేర్జర్ తర్వాత స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ లైక్ 60 రూపీస్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 140 వరకు అయితే అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్లో. అండ్ ఫర్దర్గా ఇక్కడ నుంచి కూడా స్టాక్ అయితే చాలా మటుకు అప్రిషియేట్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతానికి 140 అండ్ టెక్నికల్ కూడా స్టాక్ ఇక్కడ నుంచి 160 టు 180 అయితే వెళ్ళొచ్చు నియర్ టర్మ్లో. అండ్ ఈవెన్ ఫర్ ఏ లాంగర్ టర్మ్ డ్యూరేషన్ ఇట్ కెన్ బి ఎ గుడ్ కాంపౌండర్ ఒక 3 to 5 ఇయర్ టైం ఫ్రేమ్లో. అండ్ పిరమిల్ ఫార్మాది ఆల్మోస్ట్ ప్రైస్ టు బుక్ అయితే రీజనబుల్గా కనబడుతుంది. 2.4 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది ప్రైస్ టు బుక్. అండ్ రీసెంట్గా స్టాక్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ FY24లో 1959 crore వచ్చాయి. అండ్ Q3 FY23లో 1716 crore వచ్చాయి. అండ్ విత్ ఇన్ దట్ మీరు సిడిఎంఓ సెగ్మెంట్లో 1134 crore రెవెన్యూస్ వస్తే అండ్ Q3తో కంపేర్ చేసుకుంటే 12% పెరిగింది. సిహెచ్జి లైక్ సెగ్మెంట్లో 576 Q3లో 576 crore పోస్ట్ చేసింది Q3లో. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 514 crore పోస్ట్ చేసింది. 12% గ్రోత్ చూడొచ్చు ఇక్కడ. అండ్ కన్స్యూమర్ హెల్త్ కేర్లో 12% గ్రోత్ అయితే చూడొచ్చు. ఎబిటా ఆల్మోస్ట్ 90% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి లాస్లో ఉన్న కంపెనీ ప్రస్తుతానికైతే ప్రాఫిటబుల్గా ఉంది. అండ్ లైక్ రీసెంట్ టైంలో స్టాక్ చాలా మటుకు ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక ఇంపార్టెంట్ కన్సర్న్. స్టాక్ టర్న్ అరౌండ్లో ఉంది అండ్ ఫర్దర్గా లాసెస్ నుంచి ప్రాఫిట్ మేకింగ్లో అయితే ఉంది. అండ్ 9 month FY2023 ఎబిటా 68 crore ఇంపాక్ట్ అనేది ఇన్వెంటరీ మార్జిన్ ద్వారా వచ్చింది. అండ్ 9 month FY2024 రెవెన్యూ కూడా ఇక్కడ కంపేర్ చేస్తే 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండ్ 14% ఆల్మోస్ట్ 13 to 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూడొచ్చు రెవెన్యూస్లో విత్ ఇన్ సిడిఎంఓ, సిహెచ్జి అండ్ ఐసి సెగ్మెంట్లో. అండ్ ఫర్దర్గా కంపెనీలో ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 32% వాటా కలిగి ఉన్నారు. డిఐఎస్కి 9.68% వాటా ఉంది. డిసెంబర్లో లైక్ ఎఫ్ఐఐస్ ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా స్టేక్ అయితే పెంచుకున్నారు ఈ స్టాక్లో. అండ్ మొత్తంగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22% ఉంది. అండ్ ప్రమోటర్ వాటా 35%గా ఉంది. అండ్ ఫర్దర్గా పొరింజు వెలియాత్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. అండ్ లైక్ పొరింజు వెలియాత్ పోర్ట్ఫోలియోలో ఉన్న వన్ ఆఫ్ ద స్టాక్. అండ్ మార్కెట్ క్యాప్ 18,462 crore ఉన్న కంపెనీ. అండ్ 52 వీక్ హై 150 అయితే 52 వీక్లో 63. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ ఇయర్ డబల్ అయింది. ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ. అండ్ ఈవెన్ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ బిగ్ షార్క్ ఇన్వెస్టర్స్ అంటే ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ లిమిటెడ్ 4.71%, హెచ్డిఎఫ్సి గ్రూప్ 1.8% అండ్ ఐసిఐసిఐ గ్రూప్కి 1.31% వాటా అయితే ఉంది. సో ఇక యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే కనుక రెవెన్యూస్ 7,306 crore ఉన్నాయి 2023లో. మార్చ్ 2022లో 6,834 crore వచ్చాయి. సో మీకు సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద రెవెన్యూస్ అయితే చాలా కన్సిస్టెంట్గా కనబడుతూ వస్తుంది. సో కంపెనీ లైక్ ప్రాఫిట్స్ కొద్దిగా మనకి లైక్ రీసెంట్గా ప్రాఫిట్స్ తగ్గాయి. అండ్ కంపెనీ లాస్ నుంచి లాస్ట్ క్వార్టర్స్ నుంచి కొద్దిగా ప్రాఫిటబుల్కి అయితే వెళ్తుంది. అండ్ ఈపీఎస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. అండ్ సో కంపెనీకి ముఖ్యంగా సిడిఎంఏ సెగ్మెంట్లో ఆర్డర్ బుక్ చాలా హెల్దీగా ఉంది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. డిఫరెంట్ సెగ్మెంట్లో రెవెన్యూ మిక్స్ అయితే చూడొచ్చు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. అండ్ ఎక్కువ శాతం సిడిఎంఏ రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. వాటితో పాటు సిహెచ్జి అండ్ ఐసిహెచ్ సెగ్మెంట్లో కూడా కన్సిస్టెంట్గా రెవెన్యూ గ్రోత్ కనబడుతుంది. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కంపెనీకి అయితే. అండ్ కంపెనీ కమింగ్ ఇయర్స్లో అట్లీస్ట్ సిఏజిఆర్ గ్రోత్ ఆఫ్ 13% రెవెన్యూలో చూడొచ్చు. అండ్ 40% ఇన్ ఎబిటాలో వచ్చే ఛాన్స్ ఉంది అని జెఫ్రీస్ చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేవి 1,350 crore ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో. అండ్ క్యాపెక్స్కి 800 crore స్పెండ్ చేయొచ్చు కంపెనీ. సో దట్ రిమైనింగ్ క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో 500 crore డేట్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికైతే నెట్ డెట్ టు ఎబిటా రేషియో అనేది 2.4 times అండ్ 1.8 times ఉంది 2025 అండ్ 2026 రెస్పెక్టివ్లీ. అండ్ ప్రస్తుతానికి 3.5 times ఉంది. అండ్ ఇది తగ్గే ఛాన్స్ ఉంది కమింగ్ ఫ్యూ ఇయర్స్లో. ఏదైతే సిడిఎంఏ సెగ్మెంట్లో ఆర్డర్ ఫ్లో చాలా స్ట్రాంగ్ ఉంది.
అండ్ కెపాసిటీ యుటిలైజేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్‌లో కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది పిరమిల్ ఫార్మాలో. అండ్ మార్జిన్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి డెఫినిట్‌గా పిరమిల్ ఫార్మా ఒక లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఇది పిరమిల్ ఫార్మా లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.